హాయ్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఏఏఐ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. పర్ మంత్ మనకి 1,00,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుంది. అన్ని కటింగ్స్ పోను మనకి 70,000 వరకు మన ఇన్ హ్యాండ్ శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి దీనికి సంబంధించినటువంటి సిలబస్ వివరాలు, సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ అనేది ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మై డియర్ ఫ్రెండ్స్, మనలో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అయితే మన స్కిల్కి మరియు క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా జాబ్స్ అనేవి దొరక్క మనం చాలా ఇబ్బంది పడుతుంటాం. అయితే మిస్టర్ విజయ్ .in అనే వెబ్సైట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ వీరి వెబ్సైట్లో ఆల్రెడీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు, కాంట్రాక్టర్లు, అలాగే బిజినెస్ మ్యాన్లు, షాప్ ఓనర్స్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఎంప్లాయర్గా వారి యొక్క లాగిన్ అనేది క్రియేట్ చేసుకొని జాబ్స్ అనేవి ఇస్తుంటారు. అయితే మనం ఏం చేయాలి అంటే, నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్లో మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని మన ప్రొఫైల్ని కనుక క్రియేట్ చేసుకుంటే ఈ విధంగా మన యొక్క స్కిల్స్ మరియు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏవైనా జాబ్స్ అనేవి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయర్లే మనల్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా మనకి కాల్ చేసి మనకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వెబ్సైట్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా విడుదలైనటువంటి నోటిఫికేషన్ ఇది. టోటల్గా 309 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద 125, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 30, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కేటగిరీకి 72, ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 55, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 27 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇందులో పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీ సి కింద 7 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్ట్ పేరు ఏంటి అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే వేకెన్సీ. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనే విభాగంలో ఈ పోస్టులను వీళ్ళు ఫిల్ చేస్తున్నారు. సో మనందరికీ తెలిసిన విషయమే, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి విమానయాన శాఖ ఏదైతే ఉందో దాని కింద పనిచేయడం అనేది జరుగుతుంది. ఇందులో మనకి ఏం చేస్తారు అంటే, వీళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే క్రియేటింగ్, అప్గ్రేడింగ్, మెయింటైనింగ్ అండ్ మేనేజింగ్ సివిల్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు అప్డేట్ చేయడం, మెయింటైన్ చేయడం, మేనేజ్ చేయడం అనేది చేస్తుంటారు అనమాట. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిర్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్లో కూడా మనకి జాబ్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది మన ర్యాంక్ని బట్టి మనం ఇందులో క్వాలిఫై అయితే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి పోస్టింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మన సౌత్లోనే మనకి పోస్టింగ్స్ అనేవి ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సౌత్ అంటే సౌత్ రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో వాటిలో. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ 3 years సైన్స్ స్ట్రీమ్లో చేసిన వాళ్ళు, అంటే బీఎస్సీ చేసిన వాళ్ళు విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేయవచ్చు. లేదా ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఏ డిసిప్లిన్ అయినా పర్లేదండి, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 10th క్లాస్లో కానీ 12th క్లాస్లో కానీ తప్పనిసరిగా చదివి ఉండాలి. అండ్ దాన్ని రాయడం, మాట్లాడడం అనేది వచ్చి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇది క్వాలిఫికేషన్ సంబంధించి. ఇక మనకి తీసుకున్నటువంటి డిగ్రీస్ కానివ్వండి, డిప్లొమాస్ కానివ్వండి, అన్నీ కూడా రికాగ్నైజ్డ్ బోర్డు నుంచి తీసుకుని ఉండాలి అంటున్నారు మనకి ఇక్కడ. సో ఓపెన్లో అలాంటి చేస్తుంటే తీసుకోము అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మ్యాక్సిమం మనకి 27 years వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయవచ్చు. 24/5/2025 నాటికి మనకి ఏజ్ అనేది చూసుకోవాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీకి సంబంధించిన కేటగిరీ వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే 32 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, ఓబీసీకి సంబంధించిన వాళ్ళైతే 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ అయితే 37 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి
మనకి 25/4/2025 అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 24/5/2025 లోపు అప్లై చేయాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించినటువంటి డేట్స్ కానివ్వండి, ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో ఒకసారి జాయిన్ అవ్వండి. మీకు ఇన్ఫర్మేషన్ అనేది జాబ్ నోటిఫికేషన్ సంబంధించి వస్తుంది. ఇక చూడండి, శాలరీ విషయానికి వస్తే ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనేది గ్రూప్ బి E1 లెవెల్ ఎంట్రీ అన్నమాట. దీని యొక్క బేసిక్ పే అనేది మనకి 40,000 రూపాయలుగా ఉంటుంది. ఇయర్లీ 3% ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే 40,000 రూపాయలు అనేది. దీంతో పాటుగా మనకి డియర్నెస్ అలవెన్స్ అనేది ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో 55% వరకు ఉందన్నమాట. అంటే బేసిక్ పేలో 55% వరకు ఉందన్నమాట. ఇక పర్క్స్ అనేవి 35% ఆఫ్ బేసిక్ పే వరకు రావడం జరుగుతుంది. హౌస్ రెంట్ అలవెన్స్ అని, సిపిఎఫ్, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, మెడికల్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీని ఆధారంగా పర్ యానం అంటే సంవత్సరానికి ఈ యొక్క పోస్ట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనే అతని పైన 13 లక్షల వరకు ఖర్చు చేయడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, 1,00,000కు పైగా శాలరీ అనేది మనకి రావడం జరుగుతుందన్నమాట. అయితే ఇందులో కట్టింగ్స్ అన్ని పోను 70 నుంచి 80,000 మధ్యలో మనకి శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కట్టింగ్స్ అంటే కూడా అవి కూడా మనకి సంబంధించినవి, ఈపీఎఫ్ ఇలాంటివన్నీ మనకి వర్తించడం జరుగుతుంది. ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వస్తే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, అప్లై చేసుకోవచ్చు అండి. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలన్నమాట. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక మన యొక్క ఏజ్, అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో దాన్ని 24/5/2025 నాటికి చూసుకోవాల్సి ఉంటుంది. ఇక చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటి అంటే, నేను ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, నేను అప్లై చేసుకోవచ్చా అని. ఎస్, ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచే సమయానికి తప్పనిసరిగా మీరు పాస్ అయినట్లు సర్టిఫికేట్ అనేది చూపించాలన్నమాట. ఓకే, ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే సెలక్షన్ అనేది మనకి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇందులో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి తర్వాత అప్లికేషన్ వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ టెస్ట్, సైకలాజికల్ అసెస్మెంట్, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఈ ప్రాసెస్ ద్వారా మనకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకి సిలబస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి 2 పార్ట్లు అనేవి ఎగ్జామినేషన్లో ఉంటాయి. పార్ట్ ఏలో 60 క్వశ్చన్లు ఉంటాయి, పార్ట్ బిలో 60 క్వశ్చన్లు ఉంటాయి. ఇక్కడ పార్ట్ ఏకి సంబంధించి సిలబస్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 క్వశ్చన్లకి, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15 క్వశ్చన్లు 15 మార్కులకి, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 15 మార్కులకి, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 10 మార్కులకి ఉంటుంది. ఇది పార్ట్ ఏ అన్నమాట. ఇక్కడ 60 క్వశ్చన్లు ఉంటాయి 60 మార్కులకి. నెక్స్ట్ పార్ట్ బి వచ్చి మనకి 60 క్వశ్చన్స్ వచ్చి మనకి బేసిక్స్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ నుంచి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఈ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. దీనికి మనకి 60 మార్కులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో టోటల్ 120 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి క్వశ్చన్ పేపర్లో. 120 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 120 మినిట్స్ అంటే 2 అవర్స్ టైం అనేది మనకి ఎగ్జామినేషన్కి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా క్వశ్చన్ పేపర్ మీడియం విషయానికి వస్తే మనకి హిందీ అండ్ ఇంగ్లీష్లో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. తెలుగు లాంగ్వేజ్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు, మీరు గమనించాలి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి, ఈ ఎగ్జామినేషన్ సంబంధించి దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అని మనకి క్లియర్గా ఇచ్చారు. అంటే నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు అని మనకి క్లియర్గా ఇక్కడ అర్థం అవడం జరుగుతుందన్నమాట. ఇక ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో తర్వాత వాళ్ళకి అప్లికేషన్ వెరిఫికేషన్, వాయిస్ టెస్ట్, సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్ టెస్ట్, సైకలాజికల్ అసెస్మెంట్, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి మీరు ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాతే కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇక ఆన్లైన్లో అప్లై చేసే లింకును వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. 1000 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది పే చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఆల్రెడీ అప్రెంటిషిప్గా ఎవరైతే ఈ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వర్క్ చేశారో వాళ్ళు, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి
సో ఇది మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది బైలాంగ్వేజ్లో ఉంటుంది, మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఇక రిటర్న్ టెస్ట్లు అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే ప్రతి రాష్ట్రంలోనూ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. డోంట్ వరీ, మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళి రాయాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి కూడా మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మెయిన్ సిటీస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు అక్కడ ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ అనేది ఇవ్వవచ్చు అనమాట. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేసుకుని జాబ్స్ అనేవి సాధించండి. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.